ఎంపీ సుధాంశు త్రివేది గారు అద్భుతమైన వాక్పటిమ కలిగిన వారు, మంచి జ్ఞాని. బీజేపీ తరపున మాట్లాడతారని కాదు, కానీ ధర్మం గురించి కూడా ఆయన ఇచ్చేటటువంటి లైన్స్ కానీ కోట్స్ కానీ అద్రిపోయే రిప్లైస్. సో ఆయన ఇటీవల ప్రియాంక వాద్రా గారు చేసినటువంటి కొన్ని కామెంట్స్కి, గోమూత్రం అని చేశారు కదా, ఆ కామెంట్స్కి ధీటైన రిప్లై ఇచ్చారు. ఆ రిప్లై యాజ్ ఇట్ ఈజ్గా ముందు ఆయన మాటల్లో విందాం. అర్థమైన వాళ్ళు అక్కడితో ఆపేస్తే సరిపోతుంది. అర్థం కాని వాళ్ళు తెలుగు భాషలో తెలుసుకోవాలనుకుంటే ఆయన మాట్లాడిన అనంతరం నేను దాన్ని తెలుగులో యథాతథంగా మీకు చెబుతాను అనమాట. ముందుగా ఆయన మాట్లాడింది విందాం. हाई पावर टास्क फोर्स बनाई, मगर सभापति मैं समझ नहीं पाता हूँ हाई पावर टास्क फोर्स के सदस्यों का, विद्वान सदस्यों का उल्लेख करते हुए ये गोमूत्र कहां से बीच में आ जाता है, यानी समझ में नहीं आता है, जिसका कोई रेलेवेंस नहीं उस टॉपिक से। तो मैं बताना चाहता हूँ जिनको गोमूत्र की भी समस्या है, तो मैं उन्हें बताना चाहता हूँ गोमूत्र का एंटी बैक्टीरियल, एंटी फंगल, मेडिसिनल वैल्यू के लिए यूएस में पेटेंट है एंड द पेटेंट नंबर इज 641005 और गोमूत्र का बायो एनहांसर के रूप में यूएस में साइंटिफिक पेटेंट है 68969007। मगर सर क्या करें, दिमाग में मैकाले मार्क्स का गोबर भरा हुआ है, तो उन्हें कहां से समझ में आएगा सर। अगर ये आत्मविश्वास होता जैसे प्रधानमंत्री जी ने ऑल इंडिया इंस्टीट्यूट ऑफ आयुर्वेदिक साइंस से बनाया, ये 50 साल पहले बन गया होता, तो सभापति महोदय हमें हल्दी, नीम और तुलसी के पेटेंट के लिए लड़ाई नहीं करनी होती। हम आज लीडर बन के खड़े होते, हमें क्या बताएं। ये विज्ञान में पश्चिम के अंधभक्त हैं और उस अंधभक्ति की कीमत इस देश ने चुकाई, मगर प्रधानमंत्री जी ने आकर उसको एक नई राह दिखाई है। मैं ये भी बताना चाहता हूं हम इस विषय को लेकर किसी भी प्रकार का मजाक नहीं करते, हम पूरी तरीके से संवेदनशील होकर कार्य कर रहे हैं। और इस गंभीरता के लिए जो ये बिल आया है, हमारे 3 मूल मंत्र हैं। छात्रों के प्रति संवेदनशीलता, शिक्षा व्यवस्था के लिए व्यवस्था की सुदृढ़ता और पेपर लीक जैसे अपराध के लिए कानूनी कठोरता, which I can say in English, we are having a sensitive approach, secure process and a stringent law. So triple S is our law. So triple S is our main motto, how to ensure these things. సో ఆ విధంగా ముగించారు. వీఆర్ హ్యావింగ్ ఎ సెన్సిటివ్ అప్రోచ్, సెక్యూర్ ప్రాసెస్ అండ్ ఏ స్ట్రింజెంట్ లా. సో ట్రిపుల్ ఎస్ ఈజ్ అవర్ మెయిన్ మోటో. సెన్సిటివ్ అప్రోచ్, సెక్యూర్ ప్రాసెస్, స్ట్రింజెంట్ లా. ఈ మూడింటిని ఎలా నిర్ధారించాలన్నదే మా ప్రధాన ఉద్దేశం అని చెప్పారు. ఇందులో మనం అర్థం చేసుకోవాల్సిన చాలా అంశాలు ఉన్నాయి. ఈ ప్రియాంక వాద్రా గారు గోమూత్రం సంబంధించిన స్పెషలిస్టు అని చెప్పేసి ఒక సైంటిస్ట్ గురించి తప్పుగా మాట్లాడింది ఆవిడ. ప్రధానమంత్రి గారు, ఇప్పుడు ఆయన మాటల్ని యథాతథంగా ముందు తెలుగులోకి మాట్లాడేద్దాం. ప్రధానమంత్రి గారు శ్రీ నందన్ నీలేకణి గారి నాయకత్వంలో ఒక హై పవర్ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేశారు. కానీ సభాపతి గారు, నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. ఆ హై పవర్ టాస్క్ ఫోర్స్లోని విద్వాంసులైన సభ్యుల గురించి ప్రస్తావిస్తున్నప్పుడు ఈ మధ్యలో ఈ గోమూత్రం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? అంటే ఆ చర్చకు ఈ అంశానికి అసలు ఏమైనా సంబంధం ఉందా? నాకైతే అర్థం కావడం లేదు. కాబట్టి గోమూత్రం పట్ల అభ్యంతరము లేదా సమస్య ఉన్న వారికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. గోమూత్రం యొక్క యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ మరియు ఔషధ గుణాల కోసం అమెరికాలో పేటెంట్ ఉంది. అమెరికాలో పేటెంట్ లభించింది. దాని పేటెంట్ సంఖ్య కూడా ఆయన చెప్పారు. డమాబోష్ మాటలు కావు. పేటెంట్ సంఖ్య 64100059. అంతేకాకుండా గోమూత్రానికి బయో ఎన్హాన్సర్గా అమెరికాలో మరో సైంటిఫిక్ పేటెంట్ కూడా ఉందంట. దాని పేటెంట్ సంఖ్య 6896907. కానీ సార్ ఏం చేస్తాం, మెదడులో మెకాలే మార్క్స్ల పిఎన్ నిండిపోయి ఉంది. ఆయన గోబర్ అన్నారు, కానీ గోబర్ కాదు, పిఎన్ నిండిపోయి ఉంటే, ఆ భావజాలం నిండిపోయి ఉంటే వాళ్ళకి ఇవన్నీ కూడా గోవు తాలూకా పేడ కానీ, గోవు తాలూకా ఈ యొక్క మూత్రము కానీ, వాటి యొక్క పరమార్థాలు ఎలా అర్థమవుతాయి? ఒకవేళ ఆనాడే మనకి ఆత్మవిశ్వాసం ఉంటే మన ప్రధానమంత్రి గారు ఇప్పుడు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదిక్ సైన్సెస్ ఏర్పాటు చేసినట్లుగా ఒక 50 సంవత్సరాల క్రితమే ఏర్పడి ఉంటే, సభాపతి మహోదయ, మనం పసుపు, వేప, తులసి ఇటువంటి వాటి కోసం, ఈ పేటెంట్ల కోసం విదేశాలతో పోరాడాల్సిన అవసరం వచ్చేది కాదు. ఈరోజు మనం ప్రపంచానికి లీడర్లుగా నిలబడే వాళ్ళం. కానీ ఏం చెప్తాం, వీళ్ళు సైన్స్ విషయంలో పాశ్చాత్య దేశాల అంధభక్తులు.
వీళ్ళు సైన్స్ విషయంలో పాశ్చాత్య దేశాల అంధభక్తులు. ఆ అంధభక్తికి ఈ దేశం భారీ మూల్యం చెల్లించింది. కానీ ప్రధానమంత్రి గారు వచ్చి దానికి ఒక కొత్త మార్గాన్ని చూపించారు. ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. మేము అంశాల వారీగా మేము ఈ అంశాలపై ఎలాంటి పరిహాసం చేయడం లేదు. అంటే పరీక్షల నిర్వహణ, పేపర్ లీకేజీలు అత్యంత బాధ్యతాయుతంగా సున్నితత్వంతో పనిచేస్తున్నాం. ఈ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఈ బిల్లును తీసుకొచ్చాం. మాకు 3 మూలమంత్రాలు ఉన్నాయి. విద్యార్థుల పట్ల సున్నితత్వం, అదే సెన్సిటివిటీ. విద్యా వ్యవస్థ సుదృఢత్వం లేదా భద్రత, అదే సెక్యూరిటీ ఆఫ్ ద సిస్టమ్. పేపర్ లీక్ వంటి నేరాలకు కఠినమైనటువంటి చట్టం, స్ట్రింజెంట్ లా. ఇవే 3 Sలు. ఇది ఆయన మాట్లాడినటువంటి మాటల సారాంశం. సో మీకు వారు ఇచ్చినటువంటి సుధాంశు త్రివేది గారు ఇచ్చినటువంటి రిప్లై ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. భవిష్యత్తులో ఈ గోమూత్రాన్ని ఎటకారం చేసే వాళ్ళందరినీ దుయ్యబడుతూ అనేక వీడియోలు మనం చేద్దాం.